ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఉఫ్ 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 నాలుగు సీట్లు వస్తున్నాయంట నాయన. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 56% ఉన్న బీసీలకు జరగాలి. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పాల్సిందంటే 34% బీసీలకు, 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు అనుకుంటా 950. ఇక మరి ఎంత 41% ఓసీలకు. చెప్పరా అది రేవంత్ అన్న, అది కూడా చెప్పరా అదే. మరి ఈయనేమో 56% అని లెక్కేసింది. 56% ఉన్నోనికే 34 ఇస్తాడు, 10% లేనోనికేమో 41% ఇస్తాడు. ఇది నల్లమల్ల పులి, నల్లమల్ల రాజ్యాంగం. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది నల్లమల్ల రాజ్యాంగం. సిగ్గిలేదా అని ఇది సౌట ముచ్చట రాసిన కోపం వస్తుంది. ఇక ప్రత్యేకంగా మీరు పత్తిత్తు లెక్క బీసీల కోసం రాస్తే పిలకలు టచ్ అవుతాయి జనాలకు. మా జనాభా ఎంత, మాకెంత ఇస్తారని అడగరాలు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, మొత్తం బీసీలే పోరాటం చేస్తున్నారు మల్లేశా గారి లెక్క. ఏది మరి మల్లేశా సుధువాదు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్ ఉందట. ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లట. ఓహో, జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ సూచన చేస్తా ఉంది. అదే పాటలో మిగిలిన పార్టీలు అంటే 34 + 10 44 + 2 46% ఇస్తారా? 42 కాదు, ఇంకా 4 పెంచుర్యా, 46 పెంచుర్రా, 46% మనకి ఇప్పుడు ఇస్తారట. మరి సిద్ధంగా ఉండ్రి తీసుకుంటానికి రిజర్వేషన్. మున్సిపోల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుంది. ఎందుకంటే మున్సిపోల్స్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఇల్లు కూలగొట్టినా, ఒక్క పథకం కూడా అమలు చేయకపోయినా, అప్పులు తెచ్చి ఏకాన అభివృద్ధి చేయకపోయినా, రాష్ట్రంలో ప్రజలందరినీ 7 దశల మనెత్తిపోయి స్థాపిస్తున్నా సరే ఓట్ల నాడు పైసలు ఇస్తాడు, పైసలు తీసుకొని ఓటేస్తారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. మళ్ళా నేనే గెలుస్తా, ఏం బిగ్రానికి గెలుస్తావు? చేసిందని లంగ పనులు, ఒక్కరన్నా సంసార పని లేదా? ఇన్ని లంగ పనులు చేసినా నేనే గెలుస్తాడు. దాని అర్థం ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు, ఓట్లు వేసే జనాలు చుతేగాళ్ళు. వీళ్ళు ఎన్ని లంగా పనులు చేసినా లంగలకే నమ్ముతారు కాబట్టి నాకే ఓటెత్తారు. అది కనిపిస్తుంది రేవంత్ అన్న నీ కాన్ఫిడెన్స్. 2014, 19 జనాభా లెక్కలు అన్ని వద్దు కానీ, సో ఏదైనా 34% బీసీలు. ఇప్పుడు వాళ్ళు వస్తాడు మల్లేశా గారు, లేపుకో ఊరికొస్తాడు, సింగుల్ లేపుకో ఊరికొచ్చి ఎగురుతాడు. ఇప్పుడు మరి మల్లేశా మరి 34 అటరా మనది. నీ రాజ్యాధికార పార్టీకి మరి అటనా పోటీ చేయరాదురా? మరి చింతపండు 34% కింద పోటీ చేయి, నువ్వు కార్పొరేటర్ గెలిస్తే చూద్దాం. అది ఆయన చెప్తాడు. ఇక మా బచ్చాన్ని ఏమంటారంటే, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేము మేము. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ బెనిఫిట్స్ పైసలు వాళ్ళే. వాస్తవానికి మా కాడ పైసలు లేవు, మమ్మల్ని ఓసుక తిన్నా రావు, మేము ఇయ్యం. కానీ ఇక ₹1 కోటి బీమా ఇస్తారట. అమ్మకు అన్నం పెట్టంటే లేదు మా చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టి వస్తా, ఫస్ట్ మొదలు బంగారు గాజులు పెట్టి వచ్చిన తర్వాత అమ్మకు బువ్వ పెడతా అంటున్నట. అమ్మ కొండ అమ్మ బువ్వ పెట్టలేడు, పోయి చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడు. ఏమే బచ్చన్న గమ్మతి ముచ్చట చెప్తాడు. ₹1 కోటి బీమా ఇస్తాడట ప్రభుత్వ ఉద్యోగులకు. ఓ పని చేయి, ఆ బెనిఫిట్స్ వస్తువులకు కూడా అలా కాల్చి గుంజుకోవచ్చుకో, ఆ ₹1 కోటి వచ్చి వీళ్ళకి ఇచ్చేసేయి. గదే వీకాలి మీరు లాజీ వీక్తే. ఏం లంగా మాడలేదు బచ్చన్న. ఇప్పుడు ₹1 కోటి బీమా ఇస్తే మన కాడ ఎక్కడి పైసలు? ఓ 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారా? 2 లక్షలు, 3 లక్షలు, 4, 5 ఎంతో ఉంటారుగా. మరి అందరికి మనిషికి ₹1 కోటి ఇస్తే మరి ఉంటావా? పిక్తావు నువ్వు? గలపేట కాలేదే కానీ, గలపేట కాలేదే మరి మనయ్య జాగిరి ఏం లేదు మనం పెట్టేందుకు. బచ్చన్న చాలా ఆరాటపడతాడు. ఇక బ్యాంకర్లతో ముగిసిన చర్చలట త్వరలోనే అమల్లోకి వస్తాట. మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి జరగబోతుంది. ఎయిరయా 5.14 లక్షల ఇంటూ ₹1 కోటి ఎయిరి 5,14,000 కోట్ల రూపాయల. ఏడ ఉన్నాయి మరి మనయ్య జాగిరాను మంచిగా. మన బడ్జెట్ 3 లక్షలు.
మన బడ్జెట్ 3 లక్షలే ఓ తేప మొత్తం మొదలెట్టుకున్నా. ఆ? ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అవాలు అవుతుందంట. ఇక మరి ఆ సింగరేణి వాళ్ళ కూడా పైసలు దండి ఉన్నాయి కాబట్టి అవుతుంది. పైసలు లేని శాఖల సంగతి ఏంది? వాళ్ళు రోజు బొగ్గు తోడతారు కాబట్టి వాళ్ళకి పైసలు వస్తున్నాయి. ఇది కరెంట్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి పైసలు వస్తున్నాయి. వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇక్కడ పైసలు. ఇంకా పోలీస్ జాబ్ చేసేవాళ్ళు వాడికి వాడు ఏం పిక్తాడు వస్తాయని ₹1,00,00,000 వాళ్ళని సంపాదిస్తున్నా. ఇంకా ఎదురు వాడింట్లో సంపాదించుకుంది కాకపోతే జగన్ పీల్చి పిప్పి చేసి. ఇక ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సో బచ్చన్న గారు ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం అంటాడు. మరి ఏది ఏమైనా మా బచ్చన్న గారిని చాలా క్షుణ్ణంగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో అన్నగారు అయితే ₹1,00,00,000 బీమా మీకు ఏ పోతాడు. ఇక నమ్మపోతే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేనైతే చెప్తాను నమ్మమని చెప్తాను. నమ్మితే నమ్మురి, లేకపోతే లేదు. బచ్చన్ అయితే మంచోడట, నాకు తెలియదు. ఆయన ఇందాక చెప్తుంటే నాకు అర్థమైంది. ఇక మేడారం భక్తుల కంటే ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డిస్తుందంట అక్క. అంటే ములుగు ముద్దు బిడ్డ, అడవి బిడ్డ, ఇన్స్టాగ్రామ్ రీల్స్, రాఖీల పునః రాఖీల పండుగ అక్క మరి ఇప్ప పువ్వు లడ్డులు ఇస్తాడట. మరి 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి పోతాడట. రాత్రి అక్కడే రేవంత్ రెడ్డి బస చేస్తాడట. 19వ తారీఖు తల్లులను దర్శనం చేసుకుంటాడ. మంత్రి సీతక్క చెప్తాడు. అంటే ఇప్పుడు ఇవాళ ఎంతనే 10 తారీఖు, ఇంక 8 రోజుల తర్వాత అయితే ఆల్రెడీ మేడారం పోతూనే ఉన్నారు. రద్దీ తక్కువ ఉందని. మరి పోతోళ్ళు పోవచ్చు, అప్పుడు పోవడం ఇప్పుడు పోవడం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లేదు. కానీ మరి ఆ జనాలు తట్టుకోవాలంటే ఫ్యామిలీ తట్టుకోలేవు. అందుకే జనాలు ఇప్పటి నుంచి తిరుగుతున్నవారు, పోతున్నవారు, వస్తున్నవారు. రష్యలో మనం బతకలేమని చెప్పేసి మా అక్క అయితే ఇప్ప పువ్వు లడ్డులు ఇప్పిస్తా అంటుంది మేడారం జాతరకు. ఎవరన్నా తీసుకొచ్చి నాకు పంపిరా. నేను మరి అందాకపోతే మరి వార్తలు బంద్ అవుతాయి మనకు. ఇక ముక్కులు చెల్లించి జాతరను ప్రారంభించడం సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి గారు పిలుపునిచ్చారు. ఇంకా అక్క పిలుపునిచ్చింది. మరి పిలుపును తీసుకొని మీరు ముందలు కోరి దయచేసి కోరుతాను మా అక్కను ఆశీర్వదించి మొక్కులు చెల్లించండి. నా చేసి అక్క ఒకపైన ఆ ప్రోగ్రామ్ ఏమి ఆగదు. అక్క మంత్రి అయితేనే ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్క ఊట ముందు నుంచి జరుగుతుంది. సో సమ్మక్క సారక్క జాతర నా పెట్టాడు ఈ ప్రపంచకన ఓళ్ళుడు. అది అవునన్నా కాదన్నా ఆ తల్లులే దాన్ని ఆ పండుగను సక్సెస్ చేసుకుంటారు. 1,00,00,000 మంది దాడుతారు ప్రతి సంవత్సరం. ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. మరి చూడవచ్చు. ఇంకా మొత్తానికి ఇప్ప పువ్వులు అంటే స్పెషల్ ఇప్పుడు మనకు. ఇక ఇంకేంది, రేర్ ఎర్త్ మినరల్స్ దే భవిష్యత్తు. దేశాభివృద్ధికి మైనింగ్ కీలకం. మంత్రి వివేకం. రాష్ట్రంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిండు. 22% పెరిగిన గనుల ఆదాయం. అక్రమాల కరడికి డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా పెట్టిండు. గుజరాత్ లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శివర్లో ప్రసంగం చేసిండు. ఇక ఆయన నడిపిస్తాడు. నడిపించింది మరి చూసుకోరు. ఇక